బ్రేకింగ్ లో చూస్తున్నాం. మాజీ సీఎం తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ కు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి కొన్ని అంశాలను దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మీ భారత రాష్ట్ర సమితి నేతలు మా ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చే దిశగానే ఈ లేఖ రాశారు. ఆయన 6 దశాబ్దాల పోరాట చరిత్ర కలిగిన తెలంగాణలో ఉద్యమ పార్టీగా గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన సెంటిమెంట్ పేరుతో 2 దఫాలుగా బీఆర్ఎస్ అధికారం చేపట్టిందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గడీల పాలన చేసి ప్రజలకు కన్నీరు మిగిల్చారని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికే గుండెకాయ లాంటి సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమై పాలన సాగించడంతో బీఆర్ఎస్ హయాంలో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. మీ పెత్తందారు సర్కార్తో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడినా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పోరాడింది సబ్బండ వర్గాలైతే ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ అని విశ్వసించిన ప్రజలు తమకు అధికారం కట్టబడితే ఓర్వలేక కేసీఆర్, అతని కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదే పంధాలో సాగితే ప్రజలు మీకు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఈ లేఖలో పేర్కొన్నారు. ఇక చివరిగా తమ ప్రభుత్వానికి సహకరించాలంటూ లేఖలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ను కోరారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాసినటువంటి లేఖకు సంబంధించి లేఖలో కీలక అంశాల ప్రస్తావన, అలాగే లేఖకు సంబంధించి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఏం జరుగుతోంది? మహేష్ కుమార్ గౌడ్ రాసినటువంటి లేఖలో కీలక అంశాలు ఏమిటి? ఎటువంటి అంశాలని స్పృశించారు? అసలు ఈ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చిందంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు? ఒకటి, రమణబాబు మీరన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకుంది. దానికి సంబంధించినటువంటి విజయోత్సవ సభలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ రోజుకు 100 రోజులు, అంటే మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ గా అయ్యాటికి 100 రోజులు. ఈ 100 రోజుల ఒకటి, రెండోది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ చేసినటువంటి అసత్య ఆరోపణలకు సంబంధించి 3 అంశాలపై కూడా తాను క్లారిటీ ఇవ్వాలనుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే సుదీర్ఘంగా 6 పేజీలో ఉన్నటువంటి ఈ లేఖను అయితే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. దాంట్లో ముఖ్యంగా చాలా అంశాలకు, ఈ సంవత్సర కాలంగా బీఆర్ఎస్ చేసినటువంటి కాంగ్రెస్ పాలన, మరోవైపు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు సంబంధించినటువంటి ఆ 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి కానీ లేకపోతే కార్యక్రమాలు, వాటన్నిటిని కూడా వివరిస్తూనే ఒక సంవత్సర కాలంలోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంపై ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి అసత్య ఆరోపణలు, వాటన్నిటిని కూడా వివరిస్తూ తాను ఒక 6 పేజీలైనటువంటి లేఖను రాయడం జరిగింది. తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణ ఇవ్వడానికి గల కారణాలేంటి, వచ్చిన తర్వాత వచ్చినటువంటి రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసినటువంటి విధ్వంసం ఎట్లాంటిది, ఈ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చెప్తూనే మరొకవైపు కుటుంబ పాలన, ఏదైతే కేసీఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి పాలన విషయాన్ని కూడా వారు గుర్తుకు చేసుకుంటూ వచ్చారు. ఇక ఏడాది పాలనకు సంబంధించి ఒకవైపు రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, 500 ఏదైతే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి, మరొకవైపు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మొన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళు, ఈ విధంగా ఒక్కొక్కటిగా ప్రభుత్వం చేసిన చెప్తూనే మరొకవైపు 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి, విధ్వంసం, పాలనాపరమైనటువంటి వాటన్నిటిని కూడా ఈ లేఖలో సుదీర్ఘంగా అయితే వివరించారు రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్.